హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజీస్. దాదాపు ఒక సంవత్సరం పాటు మనం పెద్ద వీడియోలు పెట్టలేదు, ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ చాలా కాంప్లికేషన్స్ ఉండే లైఫ్లో. నేను కొద్దిగా బిజీగా ఉన్నా, ఎక్కువ తిరుగుతూ ఉన్నా. సో అందుకని రెగ్యులర్గా మ్యాచెస్ చూసినప్పటికీ, మ్యాచెస్ కూడా కంప్లీట్గా కూర్చొని చూడలే, అక్కడక్కడ బిట్లుగా చూసినప్పటికీ చూసింది ఏంది చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకైతే పోయాను నేను. సరే చూద్దాం అనుకునేసరికి ఈ సిరీస్ ఆ సిరీస్ అనుకుంటా ఉన్నా, ఏ సిరీస్ కుదరలేదు. సో ఇప్పుడు మనకి ఐపీఎల్లోనే మొదలెడదాం అనుకున్నా కానీ దాని ముందే మనకి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. ఛాంపియన్స్ ఆఫ్ ద ఛాంపియన్స్ 96 తర్వాత పాకిస్తాన్లో జరుగుతోంది. కంప్లీట్ 96 మనం ఇండియా పాకిస్తాన్ షేర్ చేసుకున్నాము, అది కప్. శ్రీలంక కూడా అనమాట. సో 96 తర్వాత ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ అది జరుగుతుందా లేదా, చాలా డ్రామా అప్పుడు కూడా వీడియోలు చేయాలనుకున్నా కానీ అయితే చేయలేకపోయాను నేను. సో ఇంత డ్రామా తర్వాత అయితే ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ హోస్ట్ నేషన్ పాకిస్తాన్, న్యూజిలాండ్. అంతకుముందే ట్రై నేషన్ సిరీస్ పాకిస్తాన్లో అయినప్పుడు న్యూజిలాండ్ అయితే ఫైనల్స్ గెలిచింది, పాకిస్తాన్ ఓడదొబ్బి. సరే అదే అయితే రిపీట్ అయింది ఫస్ట్ మ్యాచ్లో కూడా. ఎందుకంటే స్టార్టింగ్ మటుకు పాకిస్తాన్ బౌలింగ్ సంపోతలు పడేస్తారు, బ్యూటిఫుల్ అసలు. 39కి ఒక వికెట్, 40కి ఒక వికెట్, మళ్ళీ 73కి 3 వికెట్లు పడిపోయి. ఎందురా తక్కువ అయిపోయి పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసరికి కుమ్మి పడేస్తుంది అన్నప్పుడు నిల్చున్నారా, 2 పోటుగాళ్ళు నిల్చున్నారు. ఒకటి విల్లింగ్ ఓపెనరు, ఇంకా లాంతమ్ కీపర్ నిల్చొని ఆడారు. అసలు 191, ఒక 100 రన్లు పార్ట్నర్షిప్. అప్పటికి మనోడు సెంచరీ కొట్టేశాడు, విల్లింగ్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ లాంతమ్ ఉన్నాడు, ఫిలిప్స్ అయితే వచ్చాడు. మనకి ఫిలిప్స్ గురించి తెలిసిండేదే, మనము వెస్టిండీస్ ఇది ఉంది కదా సిపిఎల్, అట్లాంటివి చూసుంటే తెలుస్తుంది. మిగతాయి మనోడు బీభత్సమైన 4D ప్లేయర్, బౌలింగ్ చేస్తాడు, కీపింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఏదైనా కుమ్మి అవతల పడేస్తాడు మనోడు. ఆ రేంజ్ ప్లేయర్. దిగాడు, స్టార్ట్ పెట్టాడు. ఎందుకంటే దాదాపు 5 రన్ రేట్లో ఉన్నింది మనకి 40 ఓవర్స్ ఉన్నప్పుడు, 240 ఆ రేంజ్లో ఉన్నింది. 60 రన్స్ 240 కూడా లేదు, 220 ఏమో ఉన్నింది, 220 200 ఆ దీంట్లోనే ఉన్నింది, 200లోనే ఉన్నది. 290 300 పోతారా అంటే ఆ తర్వాత లాంతమ్ ఫిలిప్ ఉండి కుమ్మి అవతల పడేశారు. 320 స్కోర్ పెట్టారు, అద్భుతం అసలు. ఈ లాస్ట్ 10 ఓవర్స్లోనే పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయింది, ఎందుకంటే వాళ్ళు అంత స్కోర్ ఇచ్చి ఉండకూడదు 320కి. ఆ తర్వాత పాకిస్తాన్ దిగారబ్బా. వాళ్ళు T20 అనుకున్నారా, టెస్ట్ మ్యాచ్ అనుకున్నారా, వన్డే మ్యాచ్ అనుకున్నారా మనకు తెలియలేదు, కానీ ఆడిన మటుకు బీభత్సమైన టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ 10 ఓవర్స్ 22 రన్స్, అప్పటికే వికెట్లు పడ్డాయి. మళ్ళీ 8కి ఒక వికెట్, 22కి ఒక వికెట్ పడిపోయింది. అసలు రిజ్వాన్ సెకండ్ వికెట్ పడింది, అప్పటికి 10 ఓవర్స్ అయిపోయింది. జిడ్డు ఆడారు, మామూలు జిడ్డు కాదు. ఇందిరా ఏం మ్యాచ్ ఆడుతున్నారా అనిపించింది. తీరా చూస్తే మన బాబర్ ఆజం ఆయన భీకరంగా తిడుతున్నారని, ఆయన 90 బాల్లో ఆయన హాఫ్ సెంచరీ అయితే చేసుకున్నాడు, 64 కొట్టాడు. అయితే మొత్తానికి ఒక 6 6 4లు కొట్టి బాగా ఇదైతే చేశాడు. మిగతా రిజ్వాన్ 14. అసలు 14 స్కోర్ ఉన్నప్పుడైతే 2-3 ఓవర్లు మేడిల్లే పడ్డాయి. ఆ రేంజ్లో ఇంకా స్టార్టింగ్ అంతా తినేసినందువల్ల వీళ్ళందరూ అవుట్లో అయిపోయారు, పట్ట అయిపోయారు. 150కి అంతా 6 వికెట్లు పడిపోయి 128, 5 150, 6 వికెట్లు. ఆ మ్యాచ్ అయిపోయిందని తర్వాత ఆ తర్వాత వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఖుష్దిల్ షా వాడు ఒకడు నిల్చున్నాడు అనమాట. సల్మాన్ ఒకడు కొద్దిగా పర్లేదు, వాడు వెళ్ళిపోయాడు. ఈ ఖుష్దిల్ షా ఒకడు నిల్చున్నాడు, మిగతా వాళ్ళతో కూర్చొని ఆడడం మొదలెట్టాడు. అటు ఇటు కొద్దిగా ఒరే హోప్స్ వచ్చాయి, బాగానే వచ్చిందే, కొద్దిగా దగ్గరికి వెళ్తారా అని అనుకునేటప్పటికి ఏంది 240s వచ్చేసరికి ఏంది 280s అట్ట ఏమన్నా పోతారా అనేసరికి 260కే మన వాళ్ళు అయితే ప్యాకప్ చేసి, అయినా నువ్వు చాలరా బాబు మీరు ఆడింది అని అయితే పాకిస్తాన్ అయితే ఇది చేస్తారు. ఇక్కడ ఈ మ్యాచ్ చూసేటప్పుడు ఇది మన పూర్లో ఉన్న మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచింది, 1కి వెళ్ళిపోయింది. మంచి రన్ రేట్ కూడా న్యూజిలాండ్కి వచ్చింది. పాకిస్తాన్ రన్ రేట్ పడింది. గాయపడ్డ అది సింహమా పులియా ఏదో చూద్దాం, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ మన ఇండియాతోనే పడుతుంది. సో మన ఇండియా ఆ సెకండ్ మ్యాచ్ మన ఇండియాకి బంగ్లాదేశ్కి
మన వాళ్ళు ఓకే ఇంగ్లాండ్ని బాగానే కొట్టారు, వస్తూ ఉన్నారు దుబాయ్కి. కాకపోతే దుబాయ్ పిచ్చులు చాలా దారుణమైంది. చూద్దాం మనం అది అట్టు ఉంటుంది అని. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఇండియాని ఎవరితో ఓడిపోయినా పర్లా, ఇండియాతో ఓడిపోకూడదని పాకిస్తాన్ ఆల్రెడీ ఓడిపోయి డౌన్లో ఉంది. సెకండ్ మ్యాచ్ అయితే మనకి బంగ్లాదేశ్కి. అది ఎలా ఉంటుందో చూద్దాం, దాని గురించి కూడా మనం మాట్లాడతాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇట్లాంటి స్పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకునేదానికి మీకు ఇష్టం ఉందంటే మటుకు మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తానంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.